హాయ్ అండి అందరికీ. ఈరోజు టమోటా ఎగ్ కర్రీ అయితే చూపించబోతున్నాను. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాను. శనగపప్పు, మినప్పప్పు కొంచెం వేస్తున్నాను. వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిని 2 వేస్తున్నాను. కొంచెం నిలువ కోసి వేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా వేగుతుంది. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే చేసి పెట్టుకున్నానండి. ఇది వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అయితే వేస్తున్నాను. వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా అంతా మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇందులోనే రుచికి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఆచి మిరప్పొడి అయితే వాడుతున్నాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా కొద్దిసేపు ఉండనివ్వండి. కొద్దిసేపు తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ధనియాల పొడిని వేస్తున్నాను. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోనే 3 ఎగ్స్ అయితే నేను ఘాట్లో పెట్టి ఇలా వేస్తున్నాను. మీరు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. కర్రీ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. ఇలా అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఎగ్స్కి అంతా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. కొద్దిసేపు తర్వాత ఇలా మూత తీసి చూస్తే మొత్తం ఆయిల్ అంతా ఫామ్ అయ్యి ఇలా పూర్తిగా ఉడికిపోతుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమోటా ఎగ్ కర్రీ అయితే
ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఒక లైక్ వేసుకోండి.